డబ్బుల విషయంలో లావాదేవీల విషయంలో అందరూ పంచుకుంటున్నారు, కానీ కుర్చీల కోసం కొట్లాడుకుంటారు. డబ్బుల విషయంలో మాత్రం ఏకమవుతారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి అంట. ఒక రివ్యూ మీటింగ్ పెడితే అందరు వస్తారా? ఎవరైనా వస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కన్నా సీనియరు. మన ఇరిగేషన్లో ఏమవుతుందయ్యా ఇరిగేషన్లా అని చెప్పి ఒక రివ్యూ మీటింగ్కి పిలిస్తే ఉత్తమ్ వస్తాడా? శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారి కన్నా సీనియర్, ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, 5 సార్లు ఎమ్మెల్యే. మరి రండి బాబు రండి రివ్యూ మీటింగ్ పెడదాం, మీ ఐటీలో ఏమవుతుందంటే వస్తారా? భట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తేనే రేవంత్కి ఆ పదవి వచ్చింది, లేకపోతే ఎక్కడిది అని చెప్పి ప్రతిసారి మాట్లాడేటువంటి భట్టి గారికి వస్తాడా? రమ్మంటే రివ్యూ మీటింగ్. ఫైనాన్స్లో ఏందయ్యా మొత్తం కాంట్రాక్టర్లు అందరు ధర్నా చేసారు. మొట్టమొదటిసారి సెక్రటేరియట్కి వచ్చి బిల్స్ 30%, 40% అడుగుతున్నారట అని చెప్పి భట్టి గారిని పిలిస్తే భట్టి గారు వస్తారా? మరి ఒక ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఆగండి సార్ చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రివ్యూ మీటింగ్స్ పెడదామని వీళ్ళందరినీ పిలుస్తే వాళ్ళు రారు. మరి ఇంకా ఎట్లా నడుస్తుంది? అరే అక్కడ స్కామ్ చేయొద్దు, ఇక్కడ స్కామ్ చేయొద్దు అని రేవంత్ రెడ్డి గారు చెప్తే వీళ్ళు వింటారా? ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు ప్రజలారా. వాళ్ళు ఒక రకంగా చేస్తే వీళ్ళు ఇంకో రకంగా దానికి పదింతలు వీళ్ళు గూడు గుట్టానీలు పల్లి బఠానీలు చేస్తున్నారు మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోల్మెంట్ తీసుకుందాం. గత ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా అకౌంట్లల్లో సుమారు నాకు తెలిసి 500 కోట్లు 600 కోట్లు ఉండాలి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి తరుణంలో ఎండోల్మెంట్లో ఉన్నటువంటి సొమ్ము వివరాలు నేను చెప్తున్నాను. 500 కోట్లు 600 కోట్ల రూపాయలు మినిమం దాంట్లో ఉండాలి. కానీ ఇప్పుడు ఎండోల్మెంట్లో పైసలు లేవు అంటున్నారు. ఎంత ఉన్నాయట తెలుసా? ఎండోల్మెంట్లో ఏ 1.5 కోటినో ఏ 2 కోట్లలో ఉన్నాయంటారు. అంటే ఏడాదిన్నరలో ఎండోల్మెంట్లో ఉన్నటువంటి 500 కోట్ల రూపాయలు ఏం చేసినట్టు, ఎవరు ముక్కులో పెట్టినట్టు, దేనికి ఖర్చు పెట్టినట్టు. మన సరస్వతి పుష్కరాలకు కూడా వీళ్ళు ఓన్లీ యాప్కే 30 కోట్లు వేసినటువంటి ఘనత మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిది. ఓన్లీ సరస్వతి పుష్కరాలకు యాప్కు 30 కోట్లు వేసినటువంటి ఘనత ఆ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిది. అది కొడితే రాదు, మళ్ళా కొడితే రానటువంటి దానికి 30 కోట్ల రూపాయలు వేసిండు. అరే మంత్రులు అట్లీస్ట్ వాళ్ళ ప్రోటోకాల్ కన్నా కూడా అక్కడ సరస్వతి పుష్కరాలకు పోతే ఒక లైట్లు కూడా లేవు. ఎన్ని ఇచ్చిరంట? డబ్బులు లేవు అనుకుంటా 2 కోట్లు కూడా ఇవ్వలేదట అరేంజ్మెంట్స్కు. మునగాలే లేవాలి, చీకట్ల పోదోరు. ఎందుకని? లైట్ల అరేంజ్మెంట్ చేయలేదు, ప్లస్ ప్రోటోకాల్ లేదు, మంత్రులు వస్తే విఐపి లేదు, అది లేదు, ఇది లేదు. ఎండోల్మెంట్ కమిషనర్ ఏం చేస్తున్నావు, అది చేస్తున్నావు అని ఒకటే ఇక వెనక పొంటి. అంటే ఇక్కడ యాప్ పేరుతోటి 30 కోట్లు వెనకాల వేసారు. 30 కోట్లు అవుతుందా అండి అప్లికేషన్కి? నాకు అర్థం కాక అడుగుతా. 30 కోట్లు అవుతుందా అండి? ఆ సరస్వతి పుష్కరాల యాప్ అని కొడితే రానే రాదు. యాప్ దేనికోసమో కూడా తెలియదు. ఇంకెక్కువ మాట్లాడితే పక్కన బీప్ సౌండ్లు కూడా వేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా ఎండోల్మెంట్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సుమారు 500 కోట్ల రూపాయలు ఎండోల్మెంట్లో ఉండే. ఏమైనాయి? ఏ దొంగ మింగిండ్రా పైసలు అని నేను అడుగుతున్నానని చెప్పి మీరు అనుకోకండి. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు, సోషల్ యాక్టివిస్టులు అడుగుతున్నారు. మళ్ళీ ఇది నేను అడుగుతున్నానని చెప్పి అమ్మో మళ్ళీ నా మీద కేసు పెడితే బాబోయ్. అసలే నాకు చాలా భయం ఎక్కువ రేవంత్ రెడ్డి గారు, చాలా అంటే చాలా భయం ఎక్కువ. అందులో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పగానే మిగతా వాళ్ళ పేర్లు చెప్పగానే ఇట్లా వణికిపోతాను నేను. నాకు చాలా భయం ఎక్కువ. సో అందుకని ఏమైనాయి ఇక నేను ఇక్కడ ఇంకొక డీసీ ఉంటాడు, డిప్యూటీ కమిషనర్ ఎండోల్మెంట్, రామకృష్ణ ఆయన పేరు. ఆయన ఎండోల్మెంట్లో శాంతం నాకేస్తాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఈ రామకృష్ణకు మించినంత ఎవ్వరికి తెలియదు. మనోడు కింద మీద పడి సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత ఏమైంది? మా కొండా సురేఖక్క కాలు 10 సార్లు మొక్కిండు, నా భూతో నా భవిష్యత్. ఎక్కడ ఎందుకు? సరిగ్గా ఒక్కసారి రింగుల్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళండి. అట్లా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే
యాదగిరిగుట్ట లడ్డుల ప్రసాదంలా ఎలుకలు వచ్చినాయి. ఏంది నాశీ రకం కల్తీ అని చెప్పి పెద్ద సెన్సేషన్ అయింది మొన్న. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఒక 6-7 months ఏమో అవుతుందండి. ఈయన యాదగిరిగుట్ట ఈవో ఉండే ఈయన రామకృష్ణ ఇప్పుడు హైదరాబాద్ డీసీ పోస్ట్ చేయించుకున్నాడు. ఏమైంది, యాదగిరిగుట్టలో ఉండి సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ అట్లా అతనికి పోస్ట్ ఎట్లొచ్చింది. ఈయన మొన్న రీసెంట్గానే కొండగట్టుకు పోయాడు. కొండగట్టులో టెంపుల్ సొమ్ము ఉండే ఎంత, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు ఉండేనట. ఆ 10 కోట్లు సర్వం నాకేసిండు. ఇక ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది. సారీ, మా తెలంగాణ యాసలో మళ్ళీ వీళ్ళు కొంతమంది మాట్లాడతారు ప్రొఫెషనల్ అది ఇది అని చెప్పి. ఎస్, మేము ప్రొఫెషనల్గానే మాట్లాడతాం. సర్వం అంటే మా తెలంగాణ దాంట్లో ఇక సర్వం తినేసిండు అనుకోపోని, ఇక మీకు ఎందుకు, సర్వం తినేసింది దాంట్లో. ఆయన పోయిండు, వారం రోజులు కొండగట్టులు ఉన్నాడు, ఆ డబ్బులు మాయమైనాయి. మరి ఎక్కడ పోయినాయిరా నేను తీస్తా మొత్తం డీటెయిల్స్. మీరు డిఫర్మేషన్లు వేసినా ఏం వేసినా డీటెయిల్స్ అన్నీ తీస్తా. నువ్వు హైదరాబాద్ కమిషనర్గా ఎట్లా డీసీ ఎట్లయినావో, ఎండోల్మెంట్ డీసీ ఎట్లయినావో, ఎవరు కాలు మొక్కుతా అయినావో వాళ్ళకన్నీ నేను చూసుకుంటా. ఎండోల్మెంట్లో దునియాలో ఎక్కడెక్కడ ఏ టెంపుల్లో ఏ ఫండ్స్ ఉన్నాయి, ఏ టెంపుల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ని కూడా సర్వం ఎట్లా నాకేయాలి. ఎండోల్మెంట్లో ఉన్నటువంటి ఫండ్ మాయం చేసిరు. ఆ ఫండ్ మొత్తం అయిపోయింది. 500 కోట్ల నుంచి 1.5 కోటికి వచ్చింది కథ. తర్వాత కొండగట్టు పోయింది. అది కొండగట్టు నుంచి ఇప్పుడు వేములవాడలు ఎంత ఉన్నాయి, మిగతా వాటిలలో ఎంత ఉన్నాయి అని చెప్పి చేస్తున్నారు. ఇక వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పిలిచి ఎండోల్మెంట్ కమిషనర్ను మా కొండా సురేఖ